ఆ మొగోళ్ళు కూడా ఆడళ్ళను కూడా చంపిన టయాలు కూడా ఉన్నాయిలే కానీ సావుకే మార్గం కాదు కదా. ఎందుకంటే భర్తను అట్లా పైకి ఇద్దరు కలిసి చంపేశారు. చనిపోకుండా అదేదో పైజన్ ఇచ్చింది, నరాలకి ఎక్కిచ్చి చంపేసింది. కానీ నేనేం చెప్తున్నా, ఒకళ్ళ చూసి ఒకళ్ళు ఇది ఒక్కటి ఆగాలంటే ఎలా మరి? ఎవరిది? ప్రభుత్వమే కదా. నైనా ప్రభుత్వమే కదా. మరి అందు గురించే ఆమె చంపిందంటే అది కరెక్ట్ కాదు కదా. ఆమె ఇప్పుడు ఆడవనని ఏదో అట్లా అన్నగాని ఇంకా ఇట్లా ఆడవాళ్ళ మగవాళ్ళని చంపుకుంటా పోతే మరి దేశం ఇది లోకం మిగులుతుందా నాయన? బయట చూసుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ ఇక్కడ అక్రమ సంబంధాలకు ఎక్కువ మారుతున్నారు అని ఒక ఇది వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు మారుతున్నారు? ఆడవాళ్ళు అంటే మేము చెప్తాను కూడా మాకు సిగ్గనిపిస్తుంది కదా. ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి అంటే ఇంకా వాడు మొగోడు చేస్తుండగా నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకే ఒక ఆమె అడుగుతుందిగా, వాళ్ళు ఎందుకు చేయాలా, మాకేం తక్కువ? అది కాదు, ఆడ మొగాన్ని పెట్టిందేందుకు, ఒక బంధం అని పెట్టిందేందుకు. ఇంకా ఒకప్పుడు మొగాయన చేసి ఆడామని ఇంట్లో నివసించేటోడు. అలా మిట్ట పిల్లల కోసమో దేనికోసమో లోకం కోసం అలానే బతికిండ్రు. ఇప్పుడు సంపదెబ్బ కొట్టక ముందే అన్ని చదువుకొని పోతుంది, ఇంకొకళ్ళతోటి సంబంధం పెట్టుకొని. కానీ ఆడ కూతుర్లకు అది కరెక్ట్ కాదమ్మా. ఎవ్వరే గాని ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా. ఎందుకంటే అదే చంపుకోవటం, అందుకే మనకు పెళ్లి చేశారా తల్లిదండ్రి. అలా పక్కన వాళ్ళు చూసిన ఎవరు చూసినా అసహించుకుంటట్టు ఉండొద్దు మన ఆడవాళ్ళం. మన ఆడ పుట్టుక ఎందుకు భగవంతుడు ఇచ్చాడంటే భూదేవికి ఎంతనో మనకంత ఉండాలని, ఒక భారత మాత లాగా, ఒక కాళీమాత లాగా నిమిషించమని మనని ఒక బంధాన్ని పెంచుకొని సంసారం పిల్లలు అలా ఉండవనే కదా మనకి పెళ్లిళ్ళు చేసింది. ఈడ ఉన్నాం ఇంకా మరి చంపకుండా పోతే ఎవరు మిగులుతారు? ఇక ఆడ మోగ అన్నది మిగలది. ఆడ మోగ కలయిక ఉంటేనే ప్రపంచకం, పిల్లలు జల్లలు అట్లా పెరుక్కుంటూ వస్తుంది వ్యవస్థ. నువ్వు నేను చంపుకుంటా పోతే ఇంకెక్కడ ఉన్నది? అలా కరెక్ట్ కాదు చంపుడు. మొన్న కూడా ట్రైన్ లో బుక్కులు చదువుకుంటూ మరి మగవాళ్ళని చంపడం ఎలా అని చెప్పి చూస్తున్నారు. అంటే బుక్కులు చదువుకొని కూడా మగవాళ్ళని చంపేస్తుంటారు. ఎలా బతకాలి మగవాళ్ళు? ఎలా బతకాలి మగవాళ్ళు అంటే ఇంకొక ప్రశ్న కూడా చెప్తున్నా. వీళ్ళు చేసేవి కూడా అంటే అందరిని అంటాలే, మగపిల్లలు అంతే, నా కొడుకులో, నా తమ్ములో, నా అయ్యలో. కానీ ఎందుకంటే డ్రగ్స్ వల్ల ఎంతమంది బలైపోతుంది. మరి మీరు అవి కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఎంతమంది ఏమో ఆడపిల్లలు, మెయిన్ చిన్న పిల్లలు. ఎందుకంటే డ్రగ్స్ కాడాలి మంచోళ్ళు ఆనాడు ఈనాడు, ఇంకా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. దేనివల్ల ఎక్కువైపోయినాయో రేపులు అవి ఇవి అందరికీ తెలుసు. మనం తీసి చెప్పంగానే ఆమె ఎవరు చెప్పదానిక మేము అలాగుంటేనే అవుతున్నాయని అంటారు కదా కొంతమంది. మనం అనకూడదు కదా. ఎందుకైతేనే అందరికి తెలుసు దేశం మీద మొత్తం. అందు గురించి అలా హత్యలు గిత్తలు చేయకుండా భర్తను ఆమె అతి ఘోరంగా చంపింది. ఆమెకు ఇప్పుడు చంపి ఆమె ప్రశాంతంగా ఉంటుందా? మరి మీరు చెప్పండి. అంటే అలా కాదు, ఆడవాళ్ళు ఒక శక్తిగా మారి వెరైటీగా ఒక బార్ పెట్టింది. మరి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలా. అలా అని కాదు, చాలా మంది పబ్లిక్ లో ఉరి తీయాలి ఇలాంటి ఆడవాళ్ళని అయినా సరే మారుతారని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఎలా చూస్తారమ్మా? తప్పే అంటారు, ఒప్పే అంటారు. మరి మొగోళ్ళు కూడా చేస్తారుగా. మొగోళ్ళని ఏ ఉరి తీయాలా? ఇప్పుడు రైస్ కుక్కర్ ఎక్కడ తీసిండ్రు? ఇప్పుడు 20 ఏళ్ళు జైలు శిక్షలు పడుతున్నాయి. అందరు మొగోళ్ళే ఉన్నారు, అందరు ఎన్కౌంటర్ లో మొగోళ్ళే పోతున్నారు. సరే ఆడది పోలే ఇప్పుడు చచ్చిపోయారు. ఇంకొకటి చెప్తున్నా, 3 పిల్లలు లమ్మాడి తండలో భార్య అని కొడుకుని చంపిన చరిత్రలో ఎప్పుడన్నా చూసిండ్రా? అదొక చరిత్రే కదా. అంటే మనం ఈమె మంచి పని చేసిందని మనం అనకూడదు. సోషల్ మీడియాలో కూడా అలా చెయ్యొద్దు. ఎవ్వరే కానీ ప్రాణమే కదా. ఆడైన ప్రాణమే, మగవాడైన ప్రాణమే. అలా చంపకుండా పోతే ఎక్కడ మిగులుద్ది నేను అనేది. కానీ ఆ ఆడ కరెక్ట్ చేసి, ఆడ మగ ఎవరు తప్పు చేసినా సూడు చేసి పారదగితే ఇంకోసారి హత్యలు జరగాయని గవర్నమెంట్కి మనం ఎప్పుడు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నావా? మరి అది ఎప్పుడు చేస్తారు? మరి మీరే కదా కొత్తగా నేర్పించే. ఈమెను చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు, అంతే కదా. ఆడపిల్లగా ఆడోళ్ళైనా మగోళ్ళైనా అలా చేసుకుంటూ పోవద్దు. చేసుకున్న భర్త ఎడ్డోడో గుట్టోడో. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా. పిల్లలు పెద్దోళ్ళు అరే నాకేందని బతికేటట్టు లేదు. యాగలేక యువతలకొద్దానికి అట్లా ఎంతమంది ఉన్నారు. గెలవలేక వేరేటోళ్ళు అక్ర సంబంధాలు పెట్టుకొని అట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. నువ్వు వాడి నుంచి దూరంగా వచ్చినా అట్లనన్నా బతకొచ్చు. కానీ వాని ప్రాణం తీసి అక్క ఎవరు ఇచ్చారు?
అందుకే రేవంత్ రెడ్డి ఇంకా 2-3 ఏళ్ళు ఇట్లా హత్యలు జరుగుతాయి. ఇది మాత్రం నేను రియల్ గా చెప్తున్నా. ఇంకా 2 ఏళ్ళు ఇలాంటి హత్యలు మనం ఇంకా కళ్ళతోటి ఎన్ని చూడాలో. ఇప్పుడు ఇలాంటి ఆమెకి ఎలా శిక్ష పడాలంటారు? ఎలాంటి శిక్ష వేయాలి. ఎలాంటి శిక్ష అంటారు? ఎలాంటి శిక్ష అంటే ఎమ్మటే చంపేయాలి అంతే. ప్రాణానికి ప్రాణం తీస్తేనే అప్పుడు ఈ వ్యవస్థ అన్నది బాగుపడుతుంది. అది దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని చేసింది మాట గాని. ఎందుకంటే దొరుకుతాను అనుకోలే, నేను దొరుకుతానా అనుకుంది. దొరకకుండా దొరసాని కదా, దొరకకుండా దొరసాని. ఆయన ఎవడు చూస్తాడు అనుకుంటాడు కానీ ఎవడు చూడకుండా కింద అమ్మ పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడు. దానికి శిక్ష అన్నది ఈడ కొంచెం అయినా కానీ పైన పడుతూనే ఉంటది. కానీ ఇంకా 10 ఏళ్ళైనా ఇది కూడా వెళ్ళిపోతది. మొన్న చంపేసి బాత్రూమ్ లో కూర్చోబెట్టింది. అదెంత చాలా ఉన్నాయి ఇలాంటి అన్ని హత్యలే. బాత్రూమ్ లో అయ్యి 15-20 రోజులకు బయటపడదులే అన్నట్టు. వచ్చింది నేను అది కూడా కాల్ రికార్డింగ్ కూడా బాగా తాపి అనగానే వాడెవడు అడక తింటోడు ఉన్నట్టే ఉన్నాడు. ఎవరినో నమ్ముకొని ఒక ప్రాణాన్ని తీయకూడదు. మీ ఇష్టం లేకుంటే వదిలేయండి, ఆడే గాని మొగే గాని. ఎందుకంటే ఇలా చంపుకుంటా పోయింది మన 4 రోజులే కదా. గింతంత జీవితాన్ని అలానే గింతంత చూసుకొని చంపేస్తాండ్రు. మరి ఇలా చెయ్యకూడదు కదా. రాను అసలు పురుషులు ఉండరు, పురుషుల్ని మొత్తం చంపేస్తారని అంటారు. పురుష జాతి అంతరించిపోతుంది అంట డైనోసార్ లెక్క. మీరేం చెప్తారు? నేను ఇది ఏం చెప్తానంటే దీని కాదు, దీని వారికి వేసుకొని నేను ఇంకోటి పాపది మరి చెప్తా. మరి చెప్పండి. పాపది ఆ పిల్ల వయసు ఎంత? వాళ్ళు కూడా మన భారతీయులే కదా. ఆ పాప ఎంత? 12 సంవత్సరాలు. చిన్న మల్లె మొగ్గ తీసుకుపోయి 5 రోజులు ఓటలో ఉంచుకుంటా నా కొడుకులు అలా చేసిర్రంటే మరి వాళ్ళనేం చేయాలి? వాళ్ళు కూడా పురుషులే కదా. వీళ్ళ ఎవరు తప్పు చేసినా ఆడామ గాని మగవాళ్ళు గాని ఈ పాపది అతి ఘోరం కదా. అంత మంది అనంటే అతి పాపం కదా. వాడిని ఎట్లా ఒక్కసారి తీయొద్దు నాయనా. నేను చెప్తున్నా, వాడు నేను అమ్మ కడుపులకే ఎందుకు వెళ్ళానా? పుట్టినప్పుడు ఉగ్గు పాలు దొండాకు పసరు అంటారు మా అప్పుడు, కానీ అది పడాలి. వాని అమ్మకు లేదా? వాని అక్కకుందిగా. అలా చెయ్యటం ఎంత ఘోరం. అమ్మ ఏడుతుంటే